అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. కొత్త వస్తువుల పట్ల మీకు మెలకువ పెరుగుతుంది. ప్రేమికులకు మంచి రోజుగా ఉంటుంది. చిక్కులు తొలగించబడతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి అనేది నెలకొంటుంది. ఖర్చులు పెరిగినా కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురి కాకండి. గతంలో నిలిపివేసినటువంటి పనులు పునః ప్రారంభిస్తారు. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు. విందులు వినోదాల్లో అందరిని ఆకట్టుకుంటారు. మీ యొక్క బాధ్యతలను ఇతరులకు అప్పగించి ఇబ్బందులను ఎదుర్కోకండి. ప్రముఖుల ఇంటర్వ్యూను మీకు అనుకూలించదు. ఇక ఈరోజు బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం అనేది లభిస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. గృహ మార్పు కోసం యత్నాలు సాగిస్తారు. ఇక వ్యవసాయ రంగాల వారికైతే ఇక ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు అనేవి తప్పవు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి మంచి ఆహ్వానాలు అనేవి, పారితోషికం అనేవి, బహుమతులు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. ఇక వాహనం వీలైనంత నిదానంగా నడపడమే క్షేమదాయకం. ఈరోజు శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం ఉండని విషయాన్ని రోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడమే శ్రేయస్కరం. ఇక బంధువుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాల ఆటంకాలను మీరు ధీటుగా ఎదుర్కొంటారు. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆపివేయకూడదు. ఈ రోజు రాశి వారికి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యోగా, వ్యాయామం చేయడం ప్రారంభించండి. ఈ హెల్త్ చెకప్లను కంటిన్యూ చేయండి. మరియు మీరు ఈరోజు చక్కగా ప్రాణాయామం చేయడం ద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇక పసుపు రంగు దుస్తులను దానం చేయడం వల్ల మహిళలకు ఆరోగ్యంలో మెలకువ రావడం ప్రారంభమవుతుంది. మరియు దత్తాత్రేయుని పూజించడం వలన శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు కనుక పరిహారం చేసినట్లయితే మీ దోషాలు పరిహారం అవుతాయి. గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్యపు శంఖం 1 తీసుకోవాలి. ఈరోజు 2 బలమురి ఎడమురి మూలికలు, 2 గోమతి చక్ర మరియు 2 గరుడముకు కాయలు, వీటిని తీసుకొని ఒక కొత్త బట్టలో వేసేసి మూటగా కట్టి ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదా ఇంట్లో అయినా సరే నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు అన్ని సమస్యలు కూడా మీకు చక్కగా పరిహారం అయ్యేటటువంటి మార్గాలు అనేవి కూడా అందడం అనేది జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 45, లక్కీ కలర్ అయితే మరి ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.